అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి హజారుద్దీన్ పురుషుల క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. వివిఎస్ లక్ష్మణ్ ఇంకా గొప్ప గొప్ప ప్లేయర్లు టీమిండియాలో ఆడినప్పటికీ సారథ్య బాధ్యతలు అందుకోలేకపోయారు. అయితే ఇన్నాళ్లకు నేనున్నాను, నేను విన్నాను అన్నట్టుగా వచ్చేశాడు ఓ యువకుడు. అతని ఆట తీరు, డైనమిక్ పర్సనాలిటీ బీసీసీ పెద్దలను కదిలించింది. చివరికి అతడికి సారథ్య బాధ్యతలను అప్పగించాల్సి వచ్చింది. టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. టీమిండియా కెప్టెన్ గా అతడికి ఉన్నతి సాధ్యమైంది. శ్రీలంక జట్టుతో వచ్చే నెలలో జరిగే ట్రై సిరీస్ కోసం బీసీసీ భారత జట్టును ప్రకటించింది. అందులో భారత్ ఏ జట్టుకు నాయకుడుగా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. భారత్ ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలో ఆడుతాయి. పరిమిత ఓవర్ల ట్రై సిరీస్ అనంతరం ఇండియా ఏ జట్టు శ్రీలంక జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ మొత్తం పూర్తయిన తర్వాత జాతీయ జట్టును ప్రకటిస్తారు. వైట్ బాల్ మ్యాచ్లు దంబుల్లాలో జరుగుతాయి. రెడ్ బాల్ మ్యాచ్లు గాలేలో జరుగుతాయి. ట్రై సిరీస్ కోసం భారత ఏ జట్టుకు నాయకుడుగా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. ఐపీఎల్ సంచలన ఆటగాళ్లు ప్రియాన్ సారియా, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష దూబే, సూర్యాన్ సర్జే, ప్రబ్ సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా, విప్రజ్ నిగమ్, ఎస్ ఠాకూర్, ఇద్వీర్ సింగ్, అన్సుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్ వంటి ప్లేయర్లకు బీసీసీ జట్టులో చోటు కల్పించింది. జూన్ 9వ తేదీన మంగళవారం నాడు శ్రీలంక ఏ జట్టుతో భారత్ ఏ జట్టు తలపడనుంది. ఇక 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో టీమిండియా ఏ జట్టు తలపడనుంది. ఇక 13వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో శ్రీలంక ఏ జట్టు పోటీ పడుతుంది. ఇక 15వ తేదీన ఇండియా ఏ జట్టు, శ్రీలంక ఏ జట్టు పోటీ పడతాయి. ఇక 17వ తేదీన ఇండియా ఏ జట్టుతో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు పోటీ పడుతుంది. ఇక 19వ తేదీన శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు పోటీ పడతాయి. ఇక చివరికి ఆదివారం 21వ తేదీన రోజు ఫైనల్ పోటీ జరగనుంది. కాగా నిన్న పంజాబ్ కింగ్స్ తో ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే ఈ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ విధించిన 201 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో 88కి 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఆకాశ్ మెహద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోని 6 4లు 6 6లతో 227.27 స్ట్రైక్ రేట్ తో 75 పరుగులు చేసి ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది.